ఇదే టాబ్లెట్, ఇది ఐస్ క్యూబ్ అని చెప్పి ఇస్తాను. మామూలుగా తింటాడు వాడు, ఏమంత సీన్ లేదు. వాడు ఏమి ఇచ్చినట్టు తింటాడు, టాబ్లెటే కాదు. ఇది చూపెట్టండి టాబ్లెట్. ఈరోజు హనీగాడు కొత్త స్కూల్కి వెళ్తుంది, హై స్కూల్కి. ఇప్పుడు 9th గ్రేడ్, 9th క్లాస్. 9th క్లాస్కి ఈరోజు స్టార్ట్. ఆల్ ది బెస్ట్ అన్న. ఇది హనీగాని కొత్త స్కూల్ బ్యాగ్. ముందుదేమైందిరా? అంతే కదా, మామూలుగా అది వాష్ చేసిన టైప్ అయితే. అవునా, ఎట్లయింది స్టెయిన్? Because my Capri Sun spilled in it. Capri Sun జ్యూస్ పడిందా? మళ్ళీ ఈవినింగ్ ఎన్నింటికి? I don't know, like 4:30. బస్ అయితే 5:15 అన్నారు, కాకపోతే ఇప్పుడు ఫస్ట్ డే కదా, బస్ కాదు కదా. ఈవినింగ్ 4:20 గంట స్కూల్ అయిపోతుంది, బస్సు ఉంటుంది. కాకపోతే బస్ వచ్చేసి మా ఇంటి దగ్గరికి 5:15కి వస్తుంది. ఈ రోజు అయితే బస్ తీసుకోవడం లేదు, ఫస్ట్ డే కాబట్టి. ఈ లియో గాడికి అయితే స్కూలే లేదు. అరే లియో, లియో. I just dropped him there. Hey. I just put him in my backpack. So cute. Okay, టైం అవుతుంది. Okay. ఈ హై స్కూల్ కూడా మన ఇంటికి చాలా దగ్గర, ఒక 5 minutes అంతే డ్రైవ్. Like my dreams still near. Snooze spot my best friend now. Get me away from here. I got plans, I got things to do. Gotta do my hours. Why is everything so damn? All the best, have a nice day. హనీని ఇప్పుడే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అంటే మొన్ననే హనీగాడు ప్లే స్కూల్కి వెళ్ళి అక్కడ మేము వెనక్కి వస్తుంటే ఏడ్చడము అవన్నీ కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడే హై స్కూల్ వెళ్ళిపోయింది. అంటే చాలామంది మనకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు, చాలా చిన్నప్పటి నుంచి హనీని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు హై స్కూల్ అంటే ఎట్లనో అనిపిస్తూ ఉంది. అట్లనే హనీగాడు కూడా కొంచెం టెన్షన్గా వెళ్ళింది ఈరోజు. కాకపోతే మిడిల్ స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా సేమ్ హై స్కూల్కి వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు, ఏమీ అంటే అంత ఫీల్ అయితే అవ్వడం లేదు. ఫస్ట్ డే కదా, కొంచెం టెన్షన్ పడుతూ ఉంది. ఇప్పుడు టైం 4:15 అయింది. ఇప్పుడే హనీ ఫోన్ చేసింది, బయటకు వచ్చిందంట. నార్మల్గా 4:15కి అయిపోతుంది స్కూలు. మళ్ళీ వీళ్ళు బయటకు రావడానికి అంతా కూడా టైం పడుతుందిలే అనేసి నేను కొంచెం నిదానంగా ఉంటే ఇప్పుడే ఫోన్ చేసింది. ఇక్కడైతే చాలా టైం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే చాలా కార్స్ అయితే ఉన్నాయి. నాకు కూడా ఫస్ట్ టైం ఇది, అంటే ఈరోజే కదా ఫస్ట్ డే. సో ఎట్లా వెళ్ళాలో ఎట్లా రావాలో తెలియడం లేదు. కొంతమంది అయితే ఇక్కడే పార్క్ చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు ఇక్కడికే వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. జున్ను హై స్కూల్ అయితే వేరేది, దూరం. అది అంటే మన ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు దానికి దగ్గర అయ్యేది అనమాట. సో ఈ హై స్కూల్ అయితే మాకు ఫస్ట్ టైం. ఒక్క 2 days అయితే అలవాటు అవుతుంది. ఎక్కడ నియరెస్ట్ అవుతుంది మనకు, ఎక్కడ పికప్ చేసుకోవచ్చు, ఎక్కడ డ్రాప్ చేయొచ్చు అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు టైం చూడండి, 5 అవుతుంది. హనీని పికప్ చేసుకోవడానికి 4:15కి వచ్చినాను. అంటే మన ఇంటి దగ్గర నుంచి ఈ స్కూల్కి జస్ట్ ఒక 3 minutes అంతే డ్రైవ్ ఉంటుంది, 3 to 4 minutes ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ రౌండ్ అంతా తిరిగి పికప్ చేసుకోవడానికి 5 అయింది, దాదాపు 45 minutes అయింది. ఇట్లయితే రోజు ఎట్లా? Yeah, you just have to start earlier. గరాజ్ డోర్ ఓపెన్ అయితే చాలు. నేను ఇక్కడే ఉన్నాను, బిల్డప్ ఇయ్యద్దు. బాబా చాలు, ఇంకా నేను ఇక్కడే ఉన్నా, అటు చేయొద్దు. నేను ఇక్కడే ఉన్నా. ఇంతసేపు ఇద్దరు కలిసే ఉన్నారు కదరా. చూడు ఎందుకు It's all wet. మొత్తం ఇల్లంతా వాడింది. అక్కడే కూర్చొని ఉన్నాడు రా మీకోసం, పాపము. స్టెప్స్ పైనే పడుకొని ఉన్నాడు, అక్కడే కూర్చుంటాడు. ఈ మధ్య కార్లో కూడా పిలుచుకెళ్తున్నాను నేను, సో కొంచెం అలవాటుగా. ఎట్లా ఉంది స్కూల్ అంతా?
I don't want to go to school anymore. ఒక్క రోజుకి All my classes are so far apart. I have one of my classes right after lunch is on the 3rd floor, and then I have to go to the 1st floor again. ఓ ఓకే ఇట్స్ నైస్ ఎక్సర్సైజ్ No, కదా it's లంచ్ not. అయిన తర్వాత No, it's not. మనకు ఏ స్కెడ్యూల్ ఇచ్చారో సేమ్ అదే స్కెడ్యూలే ఉందా Yeah. దే డి నాట్ చేంజ్ ఎనీథింగ్ No. Okay. And also, my teachers, like my AP teachers, they're like, we're gonna take notes tomorrow morning. Be prepared. ఓకే Sorry. ఇంకేం కావాలా మరి? No, and then my first period Spanish teacher, she's so energetic, but it's in the morning, so she has a lot of energy, but I don't. Okay, so she's like, okay guys, get up, we're gonna do an activity, and I was like, I don't want to do an activity, and we did. స్కూల్ పోయిన ఎందుకు పడుకోవడానిక Yeah, ఓకే ప్రతి బట్ హౌ వాస్ ద స్కూల్ అండ్ ఆల్ it was fine. It's just really big, ఇట్స్ రియల్లీ and we got lost. Like I got lost half the time. Yeah. యు గాట్ లాస్ట్ వాట్ డు యు మీన్ Yeah, because like I would find like the classes, like the way it's set up is so weird. Because even it could have 270 on one side, but then it could have 214 on the same side. So I'm like, where is my class? I don't know. ఒక్క 2 days నన్ను అట్లే ఉంటుంది. No. ఏదో లాజిక్ ఉంటుంది మీ మిడిల్ స్కూల్లో కూడా ఉండే కదా 2 floors. Yeah, but it was like it wasn't as hard because all the classes were like grouped together. This Okay. time, like all the classes, all the ELA classes were together, all the history classes were together. This time it is grouped like that, but they're just only on the same floor. Okay, so all the math classes and science classes are on the 2nd floor, but they could be anywhere on the 2nd floor. సో అట్లాంటప్పుడు కష్టం అవుతుంది కదా మ్యాథ్ సైన్స్ అన్ని ఒకటే ఫ్లోర్ లో ఉన్నప్పుడు మ్యాథ్ ఫస్ట్ పీరియడ్ ఉండి ఇంగ్లీష్ డౌన్ గ్రౌండ్ ఫ్లోర్ ఉందనుకో మళ్ళా వాళ్ళు అట్లా పోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని ఫ్లోర్స్ లో ఉండేటట్లు బట్ దేర్ షుడ్ బి సమ్ లాజిక్ అని I mean, yeah, there kind of is, but also at the same time, every time I try to figure out, there isn't. బట్ మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా అట్లనే ఉన్నిందా Yeah. బికాస్ వీ కెన్ రిక్వెస్ట్ స్కెడ్యూల్ చేంజ్ యు నో దట్ రైట్ Yeah, but it's fine. ఓకే చూడు ఇంకా ఒక 1 week చూసి సెట్ అవుతుంది. కొంచెం Yeah. కొత్తగా కాబట్టి అలవాట్లేదు. And also, my lunch period is nice too. It's not too far away, but yeah, ఆకలేస్తుందా ఎక్కువ లంచ్ పీరియడ్ 6th పీరియడ్ no, ఏ ఫైన్ yeah. ఓకే అంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి మధ్యలో రీసెస్ ఏం లేదు డైరెక్ట్ లంచ్ No, yeah. దర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ షార్ట్ బ్రేక్ No, సో బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. yeah. పిఈ ఎట్లునింది బయటకి We didn't do PE today. We won't dress out for like 3 weeks. యా But then when we do dress out, like they're really flexible. That's why I like PE so much. Cause like as long as you just do something, you're fine. You get 100, okay? But for athletics, you have to do so much in order for you to like even like be in athletics, like the class itself, right? So yeah. వీళ్ళకి 3 floors ఉన్నాయి. 3 2 3 floors ఉన్నాయి. అది ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కాలంట. అంటే అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటూ ఉంది. సో అంటే ఫస్ట్ ఒక 2-3 days అట్లే ఉంటుంది. పెద్ద స్కూల్ కదా, అంటే ప్లేస్ ఎక్కువ. మిడిల్ స్కూల్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో దాంతో కొంచెం చాలాసార్లు చెప్తున్నాను నేను, కాకపోతే ఇంకొకసారి చెప్తున్నాను. మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ అంటే 1 to 5th, 1st class నుంచి 5th class వరకు ఎలిమెంటరీ స్కూల్ అంటారు. 6th నుంచి 8th వరకు, అంటే 6th, 7th, 8th 3 years మిడిల్ స్కూలు. అట్లనే హై స్కూల్ అంటే 9th నుంచి 12th వరకు, 9th, 10th, 11th, 12th ఈ 4 years కలిపి హై స్కూల్ అంటారు. ఈ 12th class వరకు ఫీజు అనేది అస్సలు ఉండదు, 0 ఫీజు. పబ్లిక్ స్కూల్స్ పబ్లిక్ స్కూల్స్లో మనం ఎప్పుడు అందరు చాలామంది పబ్లిక్ స్కూల్కే వెళ్తారు. దాదాపు అందరూ 99% పబ్లిక్ స్కూల్కే వెళ్తారు. జిన్నుగాడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రా అనేగాడు. Yeah. How was it? All right. 3 floors ఉన్నాయంట, ఎక్కి దిగడానికి కష్టం అంట. అంతేనా? Yeah. ఓ హై స్కూల్ అంతే అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తుంది. నార్మల్గా నాకు తెలిసినంత వరకు, అంటే మేము చదువుకునే టైంలో మనకు అంటే ఒక క్లాస్ రూమ్ ఇస్తారు. మనము ఇప్పుడు 9th grade అనుకో, 9th gradeలో మనం కూర్చుంటే టీచర్సే, ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ టీచర్ వచ్చి ఆ పీరియడ్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయి, మ్యాథ్ టీచర్ వచ్చి మళ్ళీ
మ్యాథ్ తీసుకుంటారు. అట్లా టీచర్స్ మారుతూ ఉంటారు కదా. ఇక్కడైతే పిల్లలు మారాలా అంటే టీచర్కి పర్మనెంట్గా ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, ఆ టీచర్కి ఒక పర్మనెంట్ ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. మనమే పిల్లలే అక్కడికి వెళ్తారు, అంతే కదా. మళ్ళీ ఆ ఇంగ్లీష్ క్లాస్ అయిపోతేనే మళ్ళీ బయటికి రావాలా, బయటకు వచ్చి మళ్ళీ మ్యాథ్ క్లాస్ ఉంటుంది. ఆ మ్యాథ్ క్లాస్కి వెళ్ళాలా, పిల్లలే వెళ్ళాలన్నమాట. అప్పుడు ఈ మధ్యలో టైం ఎంత ఉంటుందన్న? 5 minutes. 5 minutes లోపల ఆ క్లాస్కి వెళ్ళిపోవాలంట. మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకూడదు, అంటే మెల్లగా నిదానంగా నడుచుకుంటా అట్లా అంతా ఆడుకుంటూ పోకూడదు. సో 5 minutes లోపల నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలంట. అట్లా ఒక పీరియడ్ అయిపోతూనే అందరు పిల్లలు బయటకు వస్తారు, మళ్ళీ వేరే క్లాస్కి వెళ్తారు, మళ్ళీ అందరు పిల్లలు బయటకు వస్తారు, మళ్ళీ వెళ్తారు. అట్లా మన ఇండియాలో అయితే టీచర్సే షఫల్ అవుతూ ఉంటారు. సో అదే బాగుంటుంది అనుకుంటున్నా, తెలీదు ఏం లాజిక్ ఇక్కడ ఏది కరెక్ట్ అని వాళ్ళు అంటే తెలీదు. ఒక్కొక్కటి అడ్వాంటేజ్ ఉంటుందేమో తెలీదు. ఇప్పుడు హనీ గారు తీసుకున్న సబ్జెక్ట్స్ ఏవి అనేది చెప్తాను. చాలామంది ఇంతకుముందు కూడా సబ్జెక్ట్స్ అడిగినారు. ఫస్ట్ నుంచి చెప్తున్నానా, అంటే ఫస్ట్ పీరియడ్ నుండి ఏవి ఉంటాయి? Yeah. I have Spanish dual credit 3 first. Okay. And then I have PE. And then I have English, advanced English, which is outside. Okay. Yeah. And then at 4th period, I have geometry, advanced geometry. And then advanced biology after that. And then I have lunch. And then after, I have geography, AP. And then last I have principles of health science. Health science. Okay. Yes, so PE అంటే PE. physical education. Yes. Okay. Total ఎన్ని సబ్జెక్ట్స్ అవుతాయి? 8. Well, 8. technically 7, but with lunch 8. ఓకే. Yeah. నువ్వు అన్ని అడ్వాన్స్ తీసుకున్నావు. ఇంగ్లీష్ కూడా అడ్వాన్స్ దేనా? Yeah. ఇంగ్లీష్ అడ్వాన్స్ ఇంకా English, bio, geometry, and ఓకే. those 3, and then everything else is either AP or dual credit. ఓకే. Yeah. అన్ని అడ్వాన్స్ తీసుకున్నావు, ఏం ప్రాబ్లం లేదా? No. అక్క చెప్పిందా? ఏరా జున్ను అంతా ఓకేనా? అన్ని అడ్వాన్స్ అంట. Yeah, honey can do it. Yeah. Oh, I no? take all events every year. అవునా? ఎవ్రీ ఇయర్ అడ్వాన్స్ తీసేసుకుంటావా? Yeah. దానివల్ల అడ్వాంటేజ్ ఏమి? GPAకి బూస్ట్ వస్తుంది. జీపీఏకా? Yeah. ఓకే. Yeah. వీళ్ళు తీసుకునే సబ్జెక్ట్స్కి ప్రతి ఒక్కటి నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అట్లనే అడ్వాన్స్ అని ఉంటుంది. అడ్వాన్స్ ఇంగ్లీషు, అడ్వాన్స్ బయాలజీ వీటి తీసుకోయిందంట హనీ. అయితే దానికి జీపీఏకి కొంచెం యాడ్ అవుతుంది అంట ఉంది, అంటే అంతేనా? Yeah. సో అంటే ఆల్రెడీ జున్నుకు తెలుసు కాబట్టి జున్నునే సెలెక్ట్ చేసింది అన్నీ కూడా. ఇవి అంతేనా? ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకున్నారు. అంత దూరం మా పాపం. Leah, drop it. మీరు ఫ్రెష్ పాప ఉన్నా. Drop it. Sit. Sit. అబ్బో. లియో గానికి నిన్ననే వ్యాక్సిన్స్ కూడా వేయించినాము, ఇంకా అన్నీ అయిపోయినాయి. మళ్ళీ 1 year తర్వాత వెళ్ళాలంట. సో ఈ 1 yearలో మొత్తం చేయాల్సినవన్నీ కూడా వ్యాక్సిన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా బయటకి మనం వాకింగ్ కానీ ఎక్కడికైనా కూడా పిలిచిపోవచ్చు అన్నారు. ఒక 2 days తర్వాత వాకింగ్కి అట్లా స్టార్ట్ చేయాలి. Paw. Good. కాదు అదేదో టాబ్లెట్ ఏదో అంటుంది కాబట్టి 2 టాబ్లెట్లా? నిన్న వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత 2 ఏవో టాబ్లెట్స్ కూడా ఇచ్చినారు. ఇదే టాబ్లెట్, ఇది ఐస్ క్యూబ్ అని చెప్పి ఇస్తాను. You look. మామూలుగా తింటాడు వాడు, అంత సీన్ లేదు. వాడు ఏమి ఇచ్చినాడు తింటాడు. టాబ్లెటే కాదు. ఇది చూపి ఎట్టుంది టాబ్లెట్? Ice cube, Didier. ఐస్ క్యూబ్ ఇది. Sit. వాడికి ఏం అర్థం అవుతుంది? Sit. Okay, wait, we're gonna play a little game with him. Okay, ready? Hey, Papa. He's gonna guess which one it is in. Guess. గుడ్ Good జాబ్. job! అయ్యి తింటున్నాడు. లాస్ట్ టైం కూడా బాగా తిన్నాడు. బా బా కొరికి పెడుతున్నాడు. ఒకటేనా ప్రతి? Okay, put it in the freezer. మా స్వీట్ ఎట్లుందా ఒకసారి చూడరా, టేస్ట్ ఎట్లుందా అని. Didier. టోటల్ 2 టాబ్లెట్స్ అంట. ఇది ఒకటి ఇంకొకటి. Yeah. చాక్లెట్ లాగుంది కదా. Yeah. డైరెక్ట్గా ఇచ్చే డైరెక్ట్గా. కాదు. గుడ్ బాయ్. Good job, Leon. బాగా నిజంగా చాక్లెట్ ఉన్నట్టుంది కదా. లియో బాగుందరా? Do you want more? ఇంకా లేవు, అయిపోయినాయి ఇంకా.
జున్ను గారు 9th గ్రేడ్ వెళ్ళినప్పుడు హనీ గారు 2nd గ్రేడ్ నిన్నాడు. మేము అప్పుడు ఎల్ఏలో ఉంటుంది. సో ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే. వీడియో గారు నమస్తే. నమస్తే చెప్పు. నమస్తే.